నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో ఈ ఐపీఎల్ సంబంధించి టీమ్స్ ఎలాగా ఆడబోతున్నాయి, అలాగే వెన్యూస్ ఎలా ఉండబోతున్నాయి, ఈ పర్టికులర్ సెగ్మెంట్ గురించి మనతో మాట్లాడడానికి క్రికెట్ అనలిస్ట్ విష్ణు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో చెప్పండి, ఐపీఎల్ మళ్ళీ ఆగిపోయింది. మనం చూసాం మొన్న వార్ ఇది జరగటం వల్ల ఐపీఎల్ ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ అవబోతుంది. సో ఎట్లా అదే జోష్ కంటిన్యూ అవుతుందా ఐపీఎల్లో? మళ్ళీ ఇండియాలో క్రికెట్ని ఆ జోష్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా భద్రతా దృష్ట్యా కూడా సెక్యూరిటీ రీజన్స్ అన్నీ బాగానే ఉన్నాయని మనం ఎలా చూడొచ్చు అంటే, ఎక్కడైతే జైపూర్, ఢిల్లీ లాంటి ప్లేసుల్లో కూడా మ్యాచెస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. యాక్చువల్గా మనం అందరం అనుకున్నట్టు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లోనే మ్యాచెస్ జరుగుతాయి అనుకున్నాం మన సౌత్ స్టేట్స్లో. కానీ ఢిల్లీ, జైపూర్లో కూడా మ్యాచ్ జరగడంతో అయితే సెక్యూరిటీ దృష్ట్యాన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టు అర్థమైపోతుంది. ఇక క్రికెట్ని ఎప్పుడు కూడా మన ఇండియాలో ఆదరిస్తూనే ఉంటారు. సో కాబట్టి మళ్ళీ ఐపీఎల్ పూర్వ వైభవంతోనే మళ్ళీ స్టార్ట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఓకే, ఐపీఎల్ మన ఒక వెన్యూస్ కానివచ్చు, అలాగే అన్ని చేంజెస్ జరిగినాయి, చాలా చేంజెస్ చేశారు. ఈ ఎట్లా ఉండబోతున్నాయి మరి? ఈ చేంజెస్ జరిగిన తర్వాత ఎక్కువగా నష్టపోయిందంటే మటుకు మన తెలుగు ఫ్యాన్స్. ఎందుకంటే మన హైదరాబాద్లో జరగాల్సిన మ్యాచ్ని కూడా ఢిల్లీకి అయితే షిఫ్ట్ చేశారు. అలాగే క్వాలిఫైర్, అలా ఎలిమినేటర్ కూడా మన హైదరాబాద్లో జరగాలి. ఆ మ్యాచెస్ కూడా వేరే న్యూస్కి అయితే షిఫ్ట్ అయిపోయినాయి. బట్ వాటి మీద ఇంకా అఫిషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. అలాగే చెన్నై, పంజాబ్లో జరగాల్సిన మ్యాచ్ కూడా షిఫ్ట్ అయిపోయి. సో ఈ వెన్యూస్ మారడం వల్ల టీం అడ్వాంటేజ్ అన్ని మారిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్క టీంకి ఒక్కొక్క బలం ఉంటుంది. ఇప్పుడు వెన్యూస్ మారడం వల్ల ఆ టీంలో ఆ తగ్గ ప్లేయర్లు ఉన్నారా లేదనేది క్రికెట్ మొత్తం ఆ గ్రౌండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ గ్రౌండ్ మారిపోయినప్పుడు, హోమ్ గ్రౌండ్ మారిపోయినప్పుడు ఆ ప్లేయర్స్ దానికి తగ్గట్టు క్లిక్ అయితే ఓకే, క్లిక్ కాకుండా మటుకు 1-2 మ్యాచ్ల రిజల్ట్తోనైతే టీం క్వాలిఫికేషన్స్ అన్నీ మారిపోతాయి. ఈ యొక్క రీషెడ్యూల్ తర్వాత ఏ టీమ్స్కి బెనిఫిట్ అవ్వచ్చు, ఏ టీమ్స్కి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది? మెయిన్గా నష్టపోయిన మటుకు పంజాబ్ టీం. ఎందుకంటే వాళ్ళకి 3 మ్యాచ్లు ఉంటే వాటిలో 2 హోమ్ మ్యాచెస్ అయితే మిస్ అవుతున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు గెలిచే మ్యాచ్, ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్తో వాళ్ళు మంచి స్కోర్ చేస్తున్నారు బోర్డు మీద. ఆ మ్యాచ్ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ మ్యాచ్ కూడా పంజాబ్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. బట్ 2 పాయింట్లు చాలా క్రూషియల్ కాబట్టి అసలే పంజాబ్ ఎప్పుడు కూడా క్వాలిఫై కాకుండా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి ఇలా జరగడం అయితే కొంచెం అన్యాయమే. ఇక వెన్యూస్ పరంగా వచ్చేసి మన హైదరాబాద్ టీం అయితే ఒక హోమ్ మ్యాచెస్ లాస్ అయింది. అలాగే చెన్నై వాళ్ళు కూడా ఒక మ్యాచ్లో, సిఎస్కే వాళ్ళు కూడా ఒక హోమ్ మ్యాచ్ లాస్ అయ్యారు. బట్ ఈ 2 టీమ్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోవడంతో వీళ్ళకి పెద్ద నష్టం లేదు. కానీ ఫ్యాన్స్ వాళ్ళ టీంని దగ్గరగా లాస్ట్ మ్యాచ్ వెళ్ళి చూద్దాం అనుకున్న ఫ్యాన్స్కి అయితే డిసప్పాయింట్. ఇక బెనిఫిట్ పొందిన టీం అయితే మనం ఏది చెప్పలేం. ఎందుకంటే ఏ కండిషన్స్ ఎవరికి అనుకూలిస్తే చెప్పలేం. ఎందుకంటే అవతల ఏదైతే వెన్యూ మార్చారో ఆ ప్లేయర్లు కానీ ఈ టీం కానీ తీసుకోగానే కానీ టీంలో పెట్టగలిగితే ప్లస్ అవ్వచ్చు. మేబీ ఇంకొకటి ఏమవుతుందంటే, ఈ వెన్యూస్తో కాకుండా ఇక్కడ ఫారెన్ ప్లేయర్స్ కూడా అందరూ అవైలబుల్లోకి రావట్లేదు. ఏదైతే ఈ వాతావరణం నెలకొన్న తర్వాత కొంతమంది ఫారెన్ ప్లేయర్స్ వెళ్ళిపోయారు. ఎవరైతే ఆస్ట్రేలియా ప్లేయర్స్, సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ ఉన్నారో, WTC ఫైనల్ ఆడతారో వాళ్ళ వరకు వచ్చే ఛాన్సులు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కూడా అయిపోయినట్టుంది. కమిన్స్ మిస్ అవుతాడు, అలాగే ఆర్సీబీ వాళ్ళకి హేజల్వుడ్ మిస్ అవుతాడు, ఇలాగ చాలా ప్లేయర్స్ ఉన్నారు. సో ఈ ప్లేయర్స్ మిస్ అయినప్పుడు వాళ్ళకి బ్యాకప్ కానీ వాళ్ళ టీంలో కానీ ఉంటే వాళ్ళ టీం సెట్ అవుతుంది. లేదంటే ఆ టీంకి అయితే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే వచ్చే క్వాలిఫైర్స్, ఎలిమినేటర్, ఫైనల్లో ఎవరైతే ఇంపార్టెంట్ ప్లేయర్ ఉంటారో వాళ్ళదైతే రోల్ క్లియర్గా ఉంటుంది. ఇక్కడ నష్టపోయే టీం అయితే ఇవి, బెనిఫిట్ పొందే టీంలో అయితే మనం ఐపీఎల్లోనే మనం చూడాల్సి వస్తుంది. సో చివరిగా అయితే ఈ యొక్క వార్ సంబంధించి మనం అంత చాలా సెన్సేషన్ చూసాం. సో మళ్ళీ తిరిగి ఫ్యాన్స్ అందరూ కూడా స్టేడియంస్కి వస్తారని అంటారా మీరు? ఖచ్చితంగా వస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడైతే మన BCCI నిర్ణయం తీసుకుందో, ఢిల్లీ లాంటి, జైపూర్ లాంటి గ్రౌండ్లో మొత్తం ఆల్మోస్ట్ 6 వెన్యూస్లో మ్యాచెస్ జరుగుతున్నాయి. సో వాళ్ళు ఎప్పుడైతే ధర్మశాలలో జరిగే మ్యాచ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ముందు జాగ్రత్తగా పంపించారు అంటే, ఇప్పుడు మళ్ళీ రీషెడ్యూల్ చేసినప్పుడు ఇంకా ఎంత జాగ్రత్త తీసుకుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. మేబీ 1-2 మ్యాచ్లకు మిస్ అవ్వచ్చు, కానీ తర్వాత మన వాళ్ళు సెక్యూరిటీ చేసి మన వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. ఐపీఎల్ని ఎప్పుడు క్రికెట్ని ఆదరిస్తూనే ఉంటారు, అది ఖచ్చితంగా ఆదరిస్తారు. దాంట్లో మళ్ళీ స్టేడియంలన్నీ ఫిల్ అవుతాయి. మన ఐపీఎల్ మనకు ఎలా జరుగుతుంది. అలాగే మన ఆర్మీని కూడా మన వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన ఐపీఎల్ వచ్చే రెవెన్యూని కూడా మన ఆర్మీకి అయితే కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. మనం అలాగే మన దేశాన్ని మనం కాపాడుకుంటూనే మన ఎంటర్టైన్మెంట్ కూడా మనం చూసుకోవాలనేది ఇక్కడ నా పాయింట్. ఓకే, ఫైనల్గా ఐపీఎల్ ఫ్యాన్స్ మొత్తానికి ఏమని చెప్తారు? ఐపీఎల్ రీషెడ్యూల్ ద్వారా తిరిగి వచ్చినా కూడా మనం అందరం ఐపీఎల్ని సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ ఎంటర్టైన్మెంట్ ద్వారా జనరేట్ అయ్యే రెవెన్యూ కూడా మన ఆర్మీకి కూడా ఎంతో కొంత వెళ్తూ ఉంటుంది కాబట్టి, సో మన ఇండియాలోనే జరిగేదానికి ప్రతిదానికి కూడా మనం సపోర్ట్ చేయాలి. అది క్రికెట్ అయినా, మూవీస్ అయినా ప్రతిదానికి సపోర్ట్ చేస్తూ ఉంటేనే మన ఇండియా రెవెన్యూ పరంగా ఇవన్నీ క్లిక్ అవుతుంది. ఈ అమౌంట్ కూడా ఆర్మీకి వెళ్ళేదానికి ఛాన్సులు ఉన్నాయి. సో మనం అయితే ఖచ్చితంగా ఐపీఎల్కి సపోర్ట్ చేయాలి. ప్రతిదానికి మన దేశంలో ఏది జరిగినా కూడా దాన్ని మనం సపోర్ట్ అయితే తెలియజేయాలని నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ.